మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఇన్విన్ గారు, కంగ్రాచ్యులేషన్ రామకృష్ణ అన్న. రామకృష్ణ అన్న, మీరు 2025 ఐసీసీ అవార్డ్ ట్రోఫీ విన్నర్. ఇన్విన్ గారే. రామకృష్ణ గారు, చూసారా అన్న అందరూ రేట్లు ఎలా ఉన్నాయో? నేను ముందు నుంచే చెప్పా భారీ రేట్లు వస్తాయని. నేను చెబితే కొంతమంది కామెంట్లు నా మీద రామకృష్ణకి ఏమన్నా మైండ్ చెడిందా అన్నారు. ఇప్పుడు నా మైండ్ ఏమైందన్నా, దుమ్ము లేపుతున్నాయి. డిసెంబర్ టమోటా రేతులు గుండె మీద చేయి వేసుకుని పడుకోండి, గుండె మీద చేయి వేసుకుని పడుకోండి అని ముందే చెప్పా కదన్నా. రేట్లు 20 రోజులు చెలరేగుతాయి. ఆ తర్వాత కొద్దిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అది ఎలా ఏమి అని ఒక వారం రోజుల్లో చెబుతాను. సస్పెన్స్. మీరు గ్రేట్ రామకృష్ణ గారు. శ్రీ గారు, శ్రీ 18037 గారు, డిసెంబర్ మంత్ కంటిన్యూ ఉంటాయా ప్రైస్? ఇంకేముందని డిసెంబర్గా 2 వారాలే ఉన్నది. పెద్ద ఇబ్బంది 4 అటు ఇటుగా ఖచ్చితంగా ఉంటాయి. ఇక గొర్ల ప్రశాంత్ రెడ్డి గారు, కోలార్ 15 కేజీలు 700 పోతున్నా, చింతామణి 650. అన్ని మార్కెట్లో ఒకే ధర వెళ్ళాలని లేదన్నా, ఇంచుమించు 50 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. ఇక భాషా దూదేగుల గారు, 1000 రూపాయల రేటు ఒక మంత్ వరకు ఉంటే ఫార్మర్ సేఫ్ జోన్లో ఉంటారు. అందులో నేను ఒక చిన్న ఫార్మర్. థ్యాంక్ యూ టు గాడ్. ఇక భాషా గారు, ప్లాంటేషన్ ఇప్పుడు జరుగుతుందా అన్న? మదనపల్లి సైడ్, కళ్యాణదుర్గం సైడ్ ప్లాంటేషన్ జరగడం లేదన్నా. మదనపల్లి జరుగుతుందన్న, ఇప్పుడైతే పెద్దగా వెయ్యరు అనిసింది కాబట్టి మితంగా ఇక్కడ. ఎందుకంటే మా మదనపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టమోటా అనే ప్రధాన పంట. ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. అన్నా, జనవరి 20 తర్వాత రేట్స్ ఉంటాయా అన్న? మజీర్ భాషా గారు, 20 తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత 2-3 రోజులు తమిళనాడు వ్యాపారం కాస్త మందగిస్తుంది. దీని గురించి సంక్రాంతి అప్పుడు మాట్లాడుకుందామన్నా. జనవరి 15 వరకు రేట్స్ ఉంటాయా? బాబురెడ్డి గారు, వెయిట్ అండ్ సీ. రామకృష్ణ పర్ఫెక్ట్ అన్న. రామకృష్ణ గారు మరొక కామెంట్ పెట్టారు. సయ్యద్ అన్న, థ్యాంక్ యూ నా మెసేజ్ పదే చదివినందుకు. లేదు రామకృష్ణ గారు, మీరు కరెక్ట్గా అంచనా వేశారు. మీ అంచనా ఫలించింది. ఆయన మరొక పెట్టారు, 99% సరుకు తగ్గుతుందంటే దిగుమతి 99% తగ్గుతుంది కాదు, స్టాకు 99% తగ్గుతుందని. సెప్టెంబర్ ఎవరు ప్లాంటేషన్ చేయలేదని నేను ఇలా చెప్పాను అని రామకృష్ణ గారు కామెంట్ పెట్టారు. ఇక జగన్ వైఎస్ఆర్ గారు, రామకృష్ణ స్వామికి జై, రామకృష్ణ స్వామికి జై. చివరిగా జై 5235 గారు, ముందుగా ఫిబ్రవరిలో రేట్లు మంచిగా ఉండవని భావించాను, కానీ డిసెంబర్, జనవరి మరి ఫిబ్రవరి బొమ్మ బ్లాక్ బస్టర్. ఆ అనంతనేని రమేష్ గారికి ముందుంది, కౌంటర్ ఇస్తాను ఇప్పుడు చూడండి. నా టమోటాలు ఎప్పుడు చదువు మరి చెప్పలేము. అనంత రమేష్ గారు పదే ధరలు రావన్నప్పుడు నేను అదే మాట చెప్పాను. ఆయనకు కూడా అలా ఎవరు చెప్పలేమన్నా, ఇప్పుడు ఏమో చెప్పలేమని చెప్పి ధర పెరిగింది కదన్నా. హ్యాపీ. రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పండి. ఆనంద రమేష్ గారిని మర్చిపోండి. రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. రేట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థమైందా? రైతులందరికీ భారీ రేట్లని ముందే చెప్పాను. నిజం చెబితే ఎవరు వినరు. నేను అందుకే ముందు చెప్పాను, డిసెంబర్లో 99% అంటే 199% మేర ఖచ్చితంగా దిగుమతి తగ్గుతుందని చెప్పాను. అదే జరిగింది. రామకృష్ణ గారు కామెంట్ పెట్టారు. మొత్తం మీద అయితే అన్నదాతలందరూ రామకృష్ణ గారు మీ జేజేలు పలుకుతున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కామెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.